ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్తాన్ అతలాకుతలమైపోయింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్న భారత్ హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసింది. 60,000 భయంకర క్షిపణిని ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేసేందుకు DRDO ప్రయత్నిస్తోంది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్లో తయారు చేసిన క్షిపణుల్ని ప్రయోగించారు. వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకున్న రక్షణ వ్యవస్థ ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. విదేశాలపై ఆధారపడ్డ పాక్ ఆయుధాలు చైనా టపాసుల్లా తుస్సుమన్నాయి. మన దేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణులు పాక్లోని ఉగ్ర శిబిరాల్ని తుత్తునీయులు చేశాయి. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగాల్ని ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ధ్వని పరీక్షల్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని DRDO ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో దడపుట్టించిన బ్రహ్మోస్ కంటే ఈ క్షిపణులు భీకరంగా పనిచేస్తాయని అంచనా. అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సుదూర లక్ష్యాల్ని నిమిషాల్లో ఛేదించగల సామర్థ్యం HGVల సొంతం. శబ్ద వేగానికి 5-6 రెట్ల కంటే అధిక వేగంతో ప్రయాణించగలవు. DRDO సిద్ధం చేస్తున్న ఈ ధ్వని క్షిపణులు గంటకు 7,400 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నారు. 1,500 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేదించగలవని అంచనా. వేగంతో పాటు దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు స్పందించే సమయం కూడా ఇవ్వవని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణులకు భిన్నంగా ఈ నూతన గ్లైడ్ వెహికల్ ఉంటుంది. రాకెట్ సాయంతో అత్యంత ఎత్తుకు వెళ్లి అక్కడి నుంచి విడిపోయి హైపర్సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. శత్రువుల గగనతల నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా లక్ష్యాల్ని ఛేదించే సామర్థ్యమున్న ఈ HGV పరీక్షలను DRDO ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎయిర్ ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, థర్మల్ మేనేజ్మెంట్, స్క్రామ్జెట్ ఇంజిన్ పనితీరు, గైడెన్స్ వ్యవస్థకు సంబంధించి క్షేత్రస్థాయి వైమానిక పరీక్షలు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ధ్వని క్షిపణి పూర్తిస్థాయి పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ హైపర్సోనిక్ ధ్వని క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా 1000 సెకన్లు ప్రయాణించింది. భూమిపైన, సముద్రంపైన లక్ష్యాల్ని ఛేదించే సత్తా ధ్వనికి ఉంది. HAL సహకారంతో DRDO సైలెంట్ గా ప్రయోగాలు చేసుకుంటూ పోతోంది. ఈ క్షిపణి రక్షణ రంగంలో సేవలందించడం మొదలు పెడితే మిసైల్స్ తయారీలో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరుతుంది. ఇలాంటి మిసైల్ తయారు చేయడం పాకిస్తాన్ లాంటి దేశాలకు ఎప్పటికీ సాధ్యం కాదు. మరోవైపు భారత్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లు తయారు చేస్తోంది. 2 లక్షల కోట్ల వ్యయంతో 125 స్టెల్త్ యుద్ధ విమానాల్ని స్వదేశంలోనే అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో L&T, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అదానీ డిఫెన్స్ వంటి 7 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. 2035 నాటికి ఈ కొత్త తరహా స్టెల్త్ జట్లు భారత వాయుసేనలో చేరే అవకాశం ఉంది. DRDO పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాజెక్టులు భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. హైపర్సోనిక్ క్షిపణులు, స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్లు ఇవన్నీ ఒకే దిశగా కదులుతూ దేశ భద్రత, స్వదేశీ సాంకేతికత, స్వయం సమృద్ధి సాధిస్తోంది మన దేశం.